నమస్కారం, సమాజతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. గంజాయి రహిత ఆదిలాబాద్ లక్ష్యంగా జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 40 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ రావడంతో డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. బేలా మండలం పఠాన్ గ్రామంలో మాజీ మండల అధ్యక్షుడు ఫైజుల్ ఖాన్ కుటుంబాన్ని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ శ్రీనివాస్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో రైతుల్లో ఆనందం నెలకొంది. సకాలంలో వచ్చిన వర్షాలు ఈ ఏడాది పంటలు బాగా పండుతాయనే ఆశలను పెంచుతున్నాయి. ఆదిలాబాద్ లో ఏఐ డిజిటల్ రంగంలోకి రాణిస్తున్న దివ్యాంగ యువకుడు వెంకటరమణను కాంతి శ్రీనివాసరెడ్డి అభినందించి రూ. 75,000 ఆర్థిక సాయం అందజేశారు. అతని జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. మరిగూడెం మండలంలోని ఎల్లాపురంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసి డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళలు, బాలల భద్రతపై గుడాల సిఐ తిరుపతి అవగాహన కల్పించారు. సిరిసిల్ల జిల్లా పెద్దూరు అపార్లర్ పార్క్ గోదాంలో ధాన్యం బస్తాల అక్రమ తరలింపు ఆరోపణలు కలకలం రేపాయి. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మద్య ద్రవ్యకాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లో 2K రన్ నిర్వహించారు. సుమారు 3,000 మంది పాల్గొనగా డ్రగ్స్ రహిత సమాజానికి నిర్మాణానికి అందరూ తోడ్పడాలని సిపి సాయి చైతన్య పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో మొహరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. మత సామర్థ్యానికి మొహరం ప్రతీక అని నిర్వాహకులు పేర్కొన్నారు. నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన 4 హత్య కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అరెస్టు చేసి 3 లక్షల నగదు, 2 కత్తులు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని ప్రిన్స్ హోటల్పై హెచ్ ఫాస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ రంగులు కలిపిన సుమారు 10 కిలోల చికెన్ను స్వాధీనం చేసుకుని ఆహార భద్రత చట్టం కింద చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్ లో చారిత్రాత్మకంగా బీబీ కా ఆలం మొహరం ఊరేగింపు ఘనంగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు పాల్గొనగా పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నివాళులర్పించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికల్లో మద్యక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సివి ఆనంద్ తో పాటు హీరో రామ్ పోతినేని, నటి మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. మొహరం సందర్భంగా పటాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొహరం గంగా జమున తహజీబ్ మత సామర్థ్యానికి ప్రతీకార అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ దారుస్ షిఫా వద్ద బీబీ కా ఆలం మొహరం ఊరేగింపు సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కలకలం రేపింది. ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మద్యక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నటి మీనాక్షి చౌదరి డ్రగ్స్ యువతకు పెద్ద సమస్యగా మారాయని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆమె అభినందించారు. హైదరాబాద్ కృష్ణనగర్లోని స్పోర్ట్స్ దుకాణంలో కస్టమర్గా వచ్చిన ఓ వ్యక్తి 20,000 విలువైన బ్యాడ్మింటన్ ర్యాకెట్ను చక్కచక్కంగా దొంగలించి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో 3 బాధితులకు 65,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్ గుండెటి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అందజేశారు. మొహరం సందర్భంగా అమర్చింతలోని పెద్ద పీర్ల మస్జిద్లో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా మొహరం వేడుకలు జరగడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. కార్బెట్ పార్క్ లో గాయపడిన బోలా అనే పులిని అధికారులు రక్షించి రామనగర్లోని దేలా రిస్క్యూ సెంటర్ ను తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. బెంగళూరులో ప్రయాణిస్తున్న స్కూల్ వ్యాన్ వెనుక తలుపులు అకస్మాత్తుగా తెరుచుకోవడంతో 5 చిన్నారులు రోడ్డుపై పడిపోయారు. స్వల్ప గాయాలతో బయటపడగా పోలీసులు వ్యానును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ జింద్ మార్గంలో హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. అత్యవసర బ్రేకింగ్ సామర్థ్యం, రైలు స్థితిరత్వానికి అధికారులు పరీక్షించారు.
For more news updates, please subscribe our Samay Jyoti news channel.